దేవుని చిత్తాన్ని గ్రహించగలిగిన మనస్సు మనకు కావాలి. ఎప్పుడు మనం సమస్యను చూస్తాం, ఎప్పుడు మన ఎదుట నిలిచిన పర్వతాన్ని చూస్తాం, మన ఎదుట నిలిచిన అడ్డుగోడలను చూస్తాం, మన ఎదుట నిలిచిన అగ్నిని చూస్తాం. కానీ ఆ అగ్నిలో దాచబడి ఉన్న దేవుని చిత్తమేంటి? ఈ ఆటంకాల మధ్య నిలిచిన దేవుని చిత్తమేంటి? ఈ అవరోధాలలో నిలిచి ఉన్న దేవుని చిత్తమేంటి? వీటిని గనక మనం విశ్లేషించి మనం నేర్చుకోగలిగితే అనేక విషయాలలో మనం పైవారిముగా ఉంటామే కానీ క్రింద వారిముగా ఉండమండి. మనం తలగా ఉంటామే కానీ తోకగా ఉండమండి. ఇచ్చేవానిగా ఉంటామే కానీ తెచ్చుకునేవానిగా ఉండమండి. అంటే మన బ్రతుకు ఎలా ఉంటుంది అనంటే, మనం ఒక పత్రికగా సాక్షిగా నిలిచే ఆ గొప్ప బ్రతుకుని ఆధిక్యతని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.